నమస్తే అండి అందరికి. ఈ రోజు మన పాఠం చెట్టు సాక్ష్యము మన 5వ తరగతిలోని కథ. పాఠంలోకి వెళ్లే ముందు ఈ రోజు మీకు ఒక పొడుపు కథ. నీళ్లు తగిలితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది. ఏంటది? కామెంట్ చేయండి ఆన్సర్. అవంతిపురంలో ధనగుప్తుడు నందిగుప్తుడు అని ఇద్దరు వర్తకులు ఉంటారు. వాళ్ళిద్దరు కూడా పొరుగు దేశానికి వెళ్లి మంచిగా వ్యాపారం చేస్తారు. వాళ్ళ వ్యాపారము 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుందన్నమాట. మంచిగా డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు బాగా సంపాదించేసి మళ్ళీ తన ఊరికి వచ్చేస్తారనమాట. ఊరికి వచ్చేసాక ఇక్కడ కూడా ఒక వ్యాపారం పెడదామని అనుకుంటారు. కానీ వ్యాపారం పెట్టడానికి ఇంకాస్త సమయం ఉంది కదా, ఇంతలోగా ఈ డబ్బులు మనం దాచాలి ఎక్కడైనా అని అనుకుంటారు. ఆ ధనగుప్తుడు చెప్తాడు, సరే ఒక చెట్టు కింద దాద్దాము అని అనుకుంటారు. ఊరి చివరికి వెళ్లి ఒక చెట్టు కింద గొయ్యి తవ్వి చక్కగా డబ్బులంతా కూడా దాచేస్తారు. ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ధనగుప్తుడికి ఇంటికి వెళ్ళాక ఒక దురాశ పుడుతుంది. ఆ డబ్బులన్నీ ఎలాగైనా కాజేయాలి అనుకుంటాడు. ఆలోచించిందే మొదలు చెట్టు దగ్గరికి వెళ్లి మళ్ళీ గొయ్యి తవ్వేసి ఆ డబ్బులు తను తీసుకుంటాడు అనమాట. నందిగుప్తుడు ఇంకా సరే ఇంకా డబ్బులు తెచ్చుకుందాం పదా అని చెప్పి ధనగుప్తుడిని తీసుకుని మళ్ళీ చెట్టు కిందకి వెళ్తారు. నందిగుప్తుడే గొయ్యి తీస్తాడు. తీసేసరికి డబ్బులు కనిపించవు. డబ్బులు కనిపించకపోగానే ధనగుప్తుడి వైపు ఇలా తిరిగి చూస్తాడు. ధనగుప్తుడు వెంటనే విరుచుకు పడిపోతాడు అనమాట. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, నేనెందుకు తీస్తాను, నేను కాదు నువ్వే తీస్తుంటావు అని చెప్పి ధనగుప్తుడు తిరిగి నందిగుప్తుడి మీద అరుస్తాడనమాట. ఇద్దరు అలా చాలా గొడవ పడతారు. గొడవ పడ్డాక ఇలా కాదు అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తారు. దొంగకు ధైర్యం ఎక్కువ అన్నట్లు ధనగుప్తుడు మాత్రము తప్పంతా నందిగుప్తుడి మీదే తోసేస్తాడు. ఇంకా రాజుకి ఏం చేయాలో అర్థం కాకపోయేటప్పుడు ధనగుప్తుడు అంటాడు, మేము చెట్టు కిందే కదా డబ్బులు దాచాము, రేపు పొద్దున్న వచ్చి ఆ చెట్టును అడగండి ఎవరు దొంగలించారని, ఆ చెట్టే మీకు సాక్ష్యం చెప్తుంది అని అంటాడు. అలా ధనగుప్తుడు నందిగుప్తుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ధనగుప్తుడు ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నకి జరిగిన విషయం అంతా చెప్తాడు. రేపు చెట్టు దగ్గరికి వెళ్ళి సాక్ష్యం నువ్వే చెప్పాలి, చెట్టుకి ఒక తొర్ర ఉంటది, ఆ తొర్రలో నువ్వు దాక్కో, పొద్దున రాజు వచ్చి అడిగేటప్పుడు నందిగుప్తుడి పేరు చెప్పు అని వాళ్ళ నాన్నకి మొత్తం చెప్తాడు. ధనగుప్తుడు చెప్పిందంతా వాళ్ళ నాన్న విని, ఇలా తప్పు, అసలు నువ్వు నమ్మిన వాళ్ళకి ఎలా మోసం చేస్తావో, అందులోని స్నేహితుడికి ఇంత మోసం చేయవచ్చా, నువ్వే తప్పును ఒప్పుకో అంటే, లేదు నేనెందుకు తప్పును ఒప్పుకుంటాను, నువ్వు ఇప్పుడు చేస్తావా చేయవా అని వాళ్ళ నాన్నని బెదిరించి ఎలా అయినా నువ్వు చెట్టు త్వరలో పొద్దున్నే వెళ్ళి దాక్కో అని చెప్పి మొత్తానికి వాళ్ళ నాన్నని ఒప్పిస్తాడు. ఇంతలోగా పొద్దున్న అవుతుంది. రాజు, నందిగుప్తుడు, ధనగుప్తుడు, రాజు పరివారము అంతా కూడా ఆ చెట్టు దగ్గరికి వస్తారు. రాజు చెట్టును అడుగుతారు, చెట్టు ఎవరు దొంగతనం చేశారు, నీ దగ్గరే కదా దొంగతనం జరిగింది చెప్పు అని అంటే, లోపల నుండి మాటలు వినిపిస్తాయి. నందిగుప్తుడే దొంగతనం చేశాడు, ధనగుప్తుడు చాలా మంచివాడు అని మాటలు చెప్తారు. అలా మాటలు వినంగానే రాజు కొంచెం ఆశ్చర్యం వేస్తది. ఇదేంటి చెట్టు మాట్లాడటం అని భటులకు చెప్తాడు. సరే మీరు వెళ్ళి గడ్డి తెండి, గడ్డి తెచ్చి చెట్టు త్వరలో పెట్టేసి పొగ పెట్టండి అని చెప్తారు. రాజు చెప్పిన ప్రకారము భటులు గడ్డిని తెచ్చి చెట్టు త్వరలో పెట్టి పొగ పెట్టేస్తారు. ఆ పొగకి ధనగుప్తుడి నాన్నకి ఊపిరాడక బయటకు వచ్చేస్తాడనమాట. బయటకు రాగానే రాజు ఆ నాన్నని చూసి ఈ విషయం అడిగితే మొత్తం చెప్పేస్తాడు, ధనగుప్తుడే దొంగతనం చేశాడని. అప్పుడు రాజు నందిగుప్తుడికి ఎంత డబ్బు అయితే రావాలో అంత డబ్బు ఇప్పిస్తారు. ధనగుప్తుడికి దొంగతనం చేసినందుకు శిక్ష వేస్తారు. వాళ్ళ నాన్నకి ఇంకా పెద్దవారు కనుక క్షమించి వదిలేస్తారండి. అదండి కథ. థ్యాంక్ యూ.